మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి రాబోతోంది. ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని భక్తులు భావిస్తారు. ఈ రోజున వైష్ణవ ఆలయంలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే వేచి ఉంటారు. ఆ ద్వారం గుండా చూస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం జరుగుతుందని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంలో విహరిస్తూ 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చెప్తారు. అందుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానం. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం, అమృతం రెండూ పుట్టాయని, పరమశివుడు ఆలాహలాన్ని మింగాడని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. మన ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనవి. వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమం, నిష్టలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించటమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసము, జాగరణ, పూజాది కార్యాలు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతుకుతారని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్తు స్వర్గమేనని, అయితే ఈ స్వర్గం మరణించిన తరువాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెప్తూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాలలోనూ పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి జాగరణ ఉంటూ నియమనిష్టలతో పూజాది కార్యాలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాలలో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైన పూజాది కార్యాలు అత్యంత వైభవంగా జరగటం విశేషం. అయితే ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా బంగారుమయమవుతుంది. రాహు, కేతు, శని దోషాలు, నవగ్రహ దోషాలు పోతాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు మీ దశ తిరిగిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, సంవత్సరమంతా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెప్తారు. పూజ, జపము, ధ్యానము, ఉపవాసము తదితర సాధనాల ద్వారా ఈ రోజున మనసును విష్ణువుపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో 7 నియమాలు ఉన్నాయి. 1 దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2 ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాలి. 3 అబద్ధం ఆడకూడదు. 4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5 చెడ్డ పనులు, చెడు ఆలోచనలు చేయకూడదు. 6 ఏకాదశి రోజున రాత్రంతా జాగరణ చేయాలి. 7 అన్నదానం చేయాలి. ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే 2 పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైకానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని భక్తి ప్రవత్తుతో ఆచరించాడు. దాంతో నరక బాధలను అనుభవిస్తున్న అతని పితృదేవతలు విముక్తులై స్వర్గానికి వెళ్ళారు. ఇక మురాసురుడు కథ రెండవది. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను విపరీతంగా బాధించేవాడు. ఆ రాక్షసుడు బాధపడలేక దేవతలు విష్ణువుకు మొరపెట్టుకున్నారు.
విష్ణువు మురాసురుడి మీద దండెత్తాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ణి బయటికి రప్పించే ఉపాయాన్ని ఆలోచించడానికి విష్ణువు ఒక గృహలోనికి వెళ్ళాడు. విష్ణువు నిద్రపోతున్నాడని భావించిన మురాసురుడు విష్ణువును వధించడానికి బయటకు వచ్చాడు. విష్ణువు వద్దకు వచ్చి కత్తి ఎత్తాడు. అప్పుడు మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురాసురుని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదు ఇచ్చాడు. అప్పట్నుంచి ఆమె పేరు మీద ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. ఇందులో ఒక తాత్విక సందేహం ఇమిడి ఉంది. విష్ణువు ఉండే గృహ మరెక్కడో లేదు. హృదయ స్థానమే ఆయన గృహ. దేహమే దేవాలయమని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ప్రతి మానవ హృదయంలోనూ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అంత దగ్గరగా ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పూజా జపము ధ్యానము ద్వారా ఆరాధించమని భావం. మానవులు తమ ఇంద్రియాల ద్వారానే పాపాలు చేస్తారు. అవే అజ్ఞానానికి మూలం. ఆ ఇంద్రియాలకు ప్రతినిధి మురాసురుడు. అజ్ఞానానికి కూడా అతను ప్రతినిధి. అతన్ని జ్ఞాన ప్రధాని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని, మోక్షాన్ని సాధిస్తారని చెప్తూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని సహస్రనామాలు గోవిందనామాలు పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ఇక ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకు మీద దీపం పెడితే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా బంగారుమయమవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక రావి ఆకును తీసుకోండి. ఆ రావి ఆకు మీద 5 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. ఆ రావి ఆకును ఒక ప్లేట్లో పెట్టి తర్వాత రావి ఆకు మీద ప్రమిదన పెట్టు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఏక హారతితో దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పుష్పాలు అక్షింతలు సమర్పించండి. ఈ దీపాన్ని విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ, లేదా రాముడు కృష్ణుడు ఇలా ఏ విష్ణు దేవుడి ఫోటో ముందు అయినా సరే ముక్కోటి ఏకాదశి రోజు వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించటం వలన రాహు కేతు శని దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. అసలు రావి ఆకు మీదే ఎందుకు దీపం పెట్టాలంటే మన సాంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్టును పూజించటం మన హిందూ సాంప్రదాయంలో ఒకటి. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి, చెట్టు కాండంలో శివుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. ఇంతటి పవిత్రమైన రావి చెట్టు ఆకు మీద ముక్కోటి ఏకాదశి రోజు దీపం పెడితే మీ కష్టాలన్నీ కూడా పోయి మీకంతా శుభమే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుపై దీపం వెలిగించి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.